కానీ అక్కడ పోయిన వాళ్ళు మాత్రం అసంతృప్తిగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చి పూలమాలలు తీసుకొచ్చి నాకు సన్మానం చేశారంటే నేను ఒకటే ఆలోచించాను, ఎవరికి నష్టం జరగకూడదు, ప్రజలందరూ బాగుపడాలి. అందుకే నేను ఒక పిలిపించాను. ఏదైతే వెడల్పు చేయాలనుకుంటున్నామో ఇది చేద్దామంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడ్డుపడ్డారు. ఇప్పుడు కూడా అంటున్నారు, ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? ప్రజలు చేయమంటే చేశా. మీరు చేత కాకుండా రేపు పోటీ చేస్తా అంటే ఒక అభ్యర్థి ఏ మోకం పెట్టుకొని పోటీ చేస్తా? 10 ఏళ్ళు ఎలగబెట్టారు, 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా ఈ రోడ్డు వెడల్పు చేయాలని అడిగారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అడిగింది భూమా నాగిరెడ్డి అడిగారు. అందుకే నాకు సపోర్ట్ చేశారు. చనిపోయే ముందు రోజు అడిగాడు, సార్ ఒకటే చేయండి, మీరు నా సొంతానికి అవసరం లేదు, మా నంద్యాల అభివృద్ధి చేయండి, రోడ్డు వెడల్పు చేయండి, మంచి నీళ్లు ఇవ్వండి, మురికి కాలాలు రిపేర్ చేయండి, పేదవాళ్ళకి ఇళ్లు కట్టించమని అడిగిన వ్యక్తి నాగిరెడ్డి. ఆయన చనిపోయాడు. వాళ్ళ పిల్లలు వస్తే వాళ్ళ మీద ప్రతాపహతమ్ములు వీళ్ళు ఏమి నాయకులు నాకైతే అర్థం కాదు. సమస్యల పైన పోరాడు, సమస్యలు అడగరు. ఇప్పుడే చూశారు మీ ఊర్లో జగన్మోహన్ రెడ్డి అవినీతి మూలాలు మీ ఊర్లో కూడా ఉన్నాయి. తమ్ముళ్ళు హౌసింగ్ బోర్డుకి 50 ఎకరాలు ల్యాండ్ తీసుకుంటే పేదవాళ్ళకి ఇండ్లు కట్టుంటే 10,000, 5,000 ఇండ్లు ఆ రోజే కట్టేవాళ్ళు. ఆ రోజు ఇండ్లు కట్టుంటే మీకు కష్టాలు వచ్చేటివి కాదు. ఈ రోజు ఒక ఆడబిడ్డ, ముస్లిం ఆడబిడ్డ, ఆ బిడ్డ చెప్పేది 40 ఏళ్లుగా కలగన్నాను ఇల్లు కావాలని. మా అబ్బాయి ఆటో డ్రైవర్ గా పనిచేస్తాడు. ఇప్పుడు నా కళ నిజమైందని కళ్ళ నీళ్లు పెట్టుకుని ఆనంద బాష్పాలుగా వచ్చింది. నేను ఈరోజు ఇరిగేషన్ భూమి ఇచ్చాను, 50 ఎకరాలు విలువైన భూమి పేదవాళ్ళ ఇళ్ల కోసం ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అంటారు సన్నాయి నొక్కులు నవ్వుతున్నారు. ఎందుకు ఇస్తారని, ఎందుకు పేదవాడికి మంచి ఇల్లు కడతారని అడుగుతున్నారు. కడతాను, మంచి ఇల్లు కడతాను. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.